ఏమ్మా బాగున్నావా? బాగున్నాను బాబాయ్. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నా. ఆహా, ఈ బాబాయ్ అన్న పిలుపు విని ఎన్ని రోజులైందమ్మా? నువ్వు రావడం సంతోషం, అలా పిలవడం చాలా తృప్తిగా ఉందమ్మా. అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. రండి లోపలికి. నువ్వు పిలవకపోతే వెనక్కి తిరిగి వెళ్తామా? రండి లోపలికి అని నువ్వేదో పెద్ద పర్మిషన్ ఇచ్చినట్టు చెప్తున్నావు. పర్మిషన్ ఏంటి దీప్తి? మర్యాద ఇచ్చి పిలిచాను. ఇచ్చిన మర్యాదలు పలకరింపులు చాలు. చాలా సీరియస్ గానే ఉంది. ధరణి మీద విరుచుకు పడుతుందంటే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అమ్మా దీప్తి, అంత కోపం ఎందుకు? తనిప్పుడు ఏమందని? లోపలికి రండి అంది, అంతేగా? నా పుట్టింటికి నేను రావడానికి నీ పిలుపు కావాలా? ఇంతదాకా ఎవరు పిలిస్తే వచ్చాను? ఇక్కడికి వచ్చిందాన్ని లోపలికి రానా? తను ధరణి మీద కోపంగా ఉన్నట్టుంది. వదిలేయండి, ఇప్పుడు అవన్నీ అవసరమా? దీప్తి, లోపలికి వెళ్దాం పదా. దీప్తి, ఎంత మీ అన్నయ్య మీద కోపం వస్తే మాత్రం మా నిశ్చితార్థానికి రాకుండా ఉండడం ఏంటి? మీరు లేని లోటు మా నిశ్చితార్థంలో స్పష్టంగా కనిపించింది. నాకు నచ్చని పని మీ ఇష్టంతో చేసుకున్నారని నా మనసుకు కష్టం అనిపించింది. అక్కడికి రావడం ఇష్టం లేకే రాలేదు. దీప్తి, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఎందుకు అలా మాట్లాడతావు? తనని బాధ పెడతావెందుకు? తను చిన్నపిల్ల. తన కోపం నాకు కొత్త కాదుగా. కాసేపు ఆగితే ఆగితే వదినా అంటూ వాటేసుకుంటాననుకుంటున్నావా? నీ కట్టు బొట్టు మాటలో చాలా మార్పులొచ్చాయి. నాకేం కొత్త కాదు అంటూ తెగ దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతున్నావు. నీ వగలు వయ్యారాలు నా దగ్గర సాగవు. ఇవి ప్రదర్శించేగా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నన్ను కంటికి రెప్పలా చూసుకునే మా అన్నయ్యని నీ వైపుకు తిప్పుకొని చివరికి నేను లేకపోయినా పర్వాలేదు అన్న లెవెల్కి తీసుకొచ్చి నిశ్చితార్థం జరిపించుకున్నావు. జస్ట్ నిశ్చితార్థం అవగానే సరిపోదు. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, కేర్ టేకర్ కాస్త ఓనర్ అయిపోయినట్టు చిన్న పిల్ల చిన్న తల్లి అంటూ పెద్ద మనిషిలా మాట్లాడుతున్నావు. చూడు, నువ్వెప్పటికీ నా దృష్టిలో కేర్ టేకర్వే. వరసలు కలపటం, ఆ వరసతో పిలవటం జరగని పని. నిశ్చితార్థాన్ని పెళ్లి అనుకున్నాం. పెత్తనం వచ్చేసింది అనుకోకు. నువ్వు నా అన్న భార్య అవడం అంత తేలిక కాదు. అది జరగకూడదనే ఇప్పుడు నేనొచ్చాను. చూడు ధరణి, నీతో మా అన్నయ్య నిశ్చితార్థం జరగడం చూడ్డం ఇష్టం లేకే నేను రాలేదు. నేనంటే ప్రాణం అనుకునే నా అన్నయ్యని నాకు దూరం చేశావు. చూడు, దీనికి తగ్గ ప్రతిఫలం అనుభవించి తీరుతావు. చూడండి దీప్తి గారు, మీరు అకారణంగా నా మీద ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? నేనేదో బాలేశాను, గేల వేశాను అని ఎందుకు నిందిస్తున్నారు? నన్నెందుకు అవమానిస్తున్నారు? మీ అన్నయ్య నన్ను ఇష్టపడ్డంలో నా ప్రమేయం ఏమీ లేదు.